సో జనరల్ గా టీవీ యూనిట్స్ బ్యాక్ ప్యానింగ్ ఏదైతే ఉందో ఎల్ఈడి ప్యానల్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ వాల్ కి కానీ లేకపోతే కొంచెం ఒక 2 ఇంచ్ 1 ఇంచ్ తీసుకొని చేయడం జరుగుతుంది అనమాట. నార్మల్ గా అయితే బిల్డర్స్ ఏం చేస్తారంటే ముందే పైపు వాల్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి పైపింగ్ లేదంటే మనకి వైర్స్ కనపడకుండా ఏదైతే మనకి బేస్ యూనిట్ లో వైర్స్ పైన నుంచి కనపడకుండా మనము హైడ్ చేయడానికి ఇక్కడ ప్రొవిజన్ అనేది బిల్డర్ ఇవ్వలేదన్నమాట. సో మనం ఏం చేసామంటే టీవీ యూనిట్ లో ఈ విధంగా పైప్ అనేది 5 ఇంచ్ వేసుకొని చూడండి, కొంచెం చిప్పింగ్ చేసుకొని మనం దగ్గర రియల్లీ 2 ఇంచ్ పైప్ ని మనము ఈ విధంగా కొంచెం చిప్పింగ్ చేసుకొని ఫ్రేమింగ్ అనేది చూడండి, టీవీ యూనిట్ ఫ్రేమింగ్ చూసారు ఏ విధంగా మనము దగ్గర 3 ఇంచ్ ఫ్రేమింగ్ చేసుకున్నాం చూసారా. వాల్ నుంచి 3 ఇంచ్ ఫ్రేమింగ్ చేసుకొని ఈ విధంగా వైర్స్ హైడ్ అవ్వడానికి మనము ఇక్కడ ఈ ప్రొవిజన్ అనేది ఇచ్చామన్నమాట. వన్స్ దీనిపైన ప్యానల్ పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ ఓల్డ్ ప్రొవిజన్ వస్తుంది, దీని వెనక టీవీ వస్తుంది, వైర్స్ అన్ని కింద నుంచే మనకి యాక్సెస్ ఉంటుంది. ఇలా 3 ఇంచ్ ఫ్రేమింగ్ అనేది ముందుకు తీసుకొని మనము ఇన్సైడ్ పైప్ వేస్తే ఈ విధంగా మనకి హిడెన్ ఉంటుంది అనమాట పైపు. ఇక్కడికి మనము వైరింగ్ ఇచ్చాము. సో ఇక్కడ ఉన్న వైరింగ్ ఏదైనా ఉంటుంది కదా, అది మనం ఇందులో నుంచి తీసుకొని కింద కనెక్షన్ తీసుకోవచ్చు. దీని గురించే మనం ఏం చేస్తామంటే ఒక 4 ఇంచ్ ముందుకు తీసుకొని ఫ్రేమింగ్ చేసి టీవీ యూనిట్ చేస్తాము. ఆర్బీ యూనిట్ ఎందుకు టీవీ యూనిట్ కాస్ట్లీ ఉందంటే ఇలా మనము ఎక్స్ట్రా వర్క్ చేస్తాం కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఎందుకు కాస్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే మీకు నేను చూపించడం జరుగుతుంది అనమాట.